A into B means A is to the south of B. సో ఇంటూ అంటే సౌత్ అంటండి. నేను రఫ్గా ఇలా నోట్ చేసుకుంటాను, సెంటెన్స్ అంతా నోట్ చేసుకోకుండా. A ప్లస్ బి మీన్స్ A ఈజ్ టు ద నార్త్ ఆఫ్ B. ప్లస్ అంటే నార్త్ అంటండి. అంటే ఏ రెండిటికి మధ్య ఈ సింబల్ ఉందో, ఓకేనా, ఏ రెండు లెటర్స్కి మధ్య సింబల్ ఉందో ఆ సింబల్ మీనింగ్ చెప్తున్నారు. ఓకేనా, అది కూడా ఏంటి, A ఈజ్ టు ద సౌత్ ఆఫ్ B అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్కి ఏ డైరెక్షన్లో ఉంది అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ మీన్స్ A ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ B. ఎక్కడైనా పర్సంటేజ్ వస్తే ఆ ఫస్ట్ లెటర్ ఆ సెకండ్ లెటర్కి ఏ డైరెక్షన్లో ఉంది అని. నెక్స్ట్ మైనస్ A మైనస్ B మీన్స్ A ఈజ్ టు ద వెస్ట్. దెన్ ఇవన్నీ ఇలా చెప్తే ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, P పర్సంటేజ్ Q ప్లస్ ఆర్ మైనస్ ఎస్. ఇలా ఇస్తే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఏం చెప్పాలంటే ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ అనే లెటర్ నుండి ఎస్ అనే లెటరు ఏ డైరెక్షన్లో ఉందో చెప్పాలి. ఇక లేట్ చేయకూడదు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు పీ క్యూ మధ్య పర్సంటేజ్ ఉంది కదా, ఇప్పుడు మనం డైరెక్షన్ ఇండికేట్ చేయాలి అంటే అట్లీస్ట్ ఇలాగా మనము ఒక చిన్న డయాగ్రామ్ తీసుకోవాలి. ఓకేనా, నార్త్ ఆపోజిట్ సౌత్, నార్త్ క్లాక్ వైజ్ 90 degreesలో ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు పీ పర్సంటేజ్ క్యూ, పర్సంటేజ్ అంటే ఈస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే క్యూకి ఈస్ట్లో పీ ఉందని, క్యూ అనే లెటర్కి పీ అనే లెటర్ ఈస్ట్లో ఉందని, ఆ మీనింగ్ మర్చిపోకూడదు. ఇప్పుడు అందుకని నేను ఇక్కడ క్యూ తీసుకుంటున్నాను, క్యూకి పీ అనే లెటర్ ఈస్ట్లో ఉంది, ఇక్కడ పీ తీసుకుంటున్నాను. అర్థమైంది కదా. నెక్స్ట్ క్యూకి ఆర్కి మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి, నార్త్. అంటే ఆర్ అనే లెటర్కి క్యూ అనే లెటర్ నార్త్లో ఉంది. అంటే నేను ఇక్కడ ఆర్ తీసుకుంటేనే కదా నాకు ఆర్కి నార్త్లో క్యూ ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి, వెస్ట్. అయితే ఎస్ అనే లెటర్కి ఆర్ అనే లెటరు వెస్ట్లో ఉంది. నేను ఇక్కడ ఎస్ తీసుకున్నాను అనుకోండి, ఎస్కి వెస్ట్లో ఆర్. చూడండి, ఇటే కదా వెస్ట్. ఏ పాయింట్ నుంచి అయితే ఆ పాయింట్కి మనం డైరెక్షన్స్ చూసుకోవాలి. సో ఎస్కి ఇప్పుడు నార్త్లో పీ ఉన్నట్టు, ఎస్కి వెస్ట్లో ఆర్ ఉన్నట్టు, ఆర్కి ఈస్ట్లో ఎస్ ఉన్నట్టు. ఓకేనా, అది. అయితే ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, ఎస్ అనే లెటర్ క్యూ అనే లెటర్కి ఏ డైరెక్షన్లో ఉంది, క్యూ నుంచి ఎస్ ఏ డైరెక్షన్ అండి, సౌత్ ఈస్ట్. సో ఆన్సర్ ఏంటి, సౌత్ ఈస్ట్. చూసారా ఎంత ఈజీను. అయితే కరెక్ట్గా మనము అబ్జర్వ్ చేయాలి ఆ మీనింగ్ ఏంటి అండి. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇది ఇచ్చారు, ఈ సింబల్స్ మీనింగ్ ఇచ్చారు. అయితే అక్కడ ఆ సింబల్ మీనింగ్ ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్కి డైరెక్షనా, సెకండ్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్కి డైరెక్షనా. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి అన్నారు. అంటే బికి ఏ డైరెక్షన్లో ఉంది అని. అంటే ఇక్కడ కూడా ఏంటి, క్యూ అనే లెటర్కి పి ఏ డైరెక్షన్లో ఉంది అని, ఆర్ అనే లెటర్కి క్యూ ఏ డైరెక్షన్లో ఉంది, ఎస్ అనే లెటర్కి ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది, అది దాని మీనింగ్. అవి ఆ మీనింగ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ఏ లెటర్ నుంచి అడిగినా చెప్పొచ్చు.